నమస్తే ఫోర్సైట్స్ టీవీ డీప్ ప్రోగ్రామ్కు స్వాగతం. విషయం ఏదైనా అన్ని కోణాల్లో లోతుగా విశ్లేషించడమే డీప్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఇవాల్టి మన డీప్ ప్రోగ్రాంలోని విషయం ఎస్ఎల్బిసి సొరంగం దుర్ఘటన. మరెందుకు ఆలస్యం, వెంటనే ఇవాల్టి డీప్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బిసి సొరంగంలో ఇటీవల ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా సొరంగంలో 8 మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఏ ప్రయత్నాలు ఫలితాలు ఇచ్చేలా కనిపించడం లేదు. దీంతో అసలు ఎస్ఎల్బిసి సొరంగం ఏమిటనేది మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈ సొరంగం విషయానికి వస్తే దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే పనులు మొదలైనట్లుగా తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. पूरी मेहनत कर रहे हैं, हम ऑक्सीजन की यहाँ दिक्कत है, हमें ऑक्सीजन की दिक्कत, गर्मी है और गर्मी पसीना बहुत पसीना बहुत ज़्यादा पूरी टीम पूरी आप रोज हाँ हम जहाँ तक पहुँचना था हम पहुँच चुके हैं. हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है. ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हैं. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నల్ సార్. ఇది ఎంటైర్ వరల్డ్ లో 44 కిలోమీటర్ల టన్నల్. దీని తర్వాత మళ్ళొక 7 కిలోమీటర్లు మళ్ళొక టన్నల్ ఉంటుంది అధ్యక్ష. ఈ టన్నల్ కంప్లీట్ కావాలి. ఈ టన్నల్ అయితే అయిపోయింది అనుకోండి, ఈ కాలువలు అక్కుడక్కులు అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష. దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టింది అధ్యక్ష, టీబీఎం మిషన్. దాని పద్ధతి ఎట్లుంటుందంటే అది ముందటికి పోదు, వెనకకు రాదు. దీనికి సిస్టమ్ ఏంటంటే అధ్యక్ష, ఈ టీబీఎం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టన్నల్ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి టన్నల్ 2 దిక్కుల నుంచి తవ్వుతారు అధ్యక్ష. ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటా వచ్చి 2 కలిసినగా సొరంగం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలోకి పోతారు, దాన్నే వదిలేస్తారు అధ్యక్ష. డెడ్ చేసేస్తారు, మిషన్ తీయరు బయటికి. అట్లాంటి టీబీఎం మెకానిజం ఇది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఉంది. దానిలో ఆ టన్నల్ బోర్ మిషన్లు సొరగొట్టిన అధ్యక్ష. ఇక అవి ముందటికి పోవు, వెనుకకు రావు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీలు లేకుండా పెట్టినరు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష. ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బిసి? ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామని లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టారు. మళ్ళా డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్. తెలంగాణలో సుదీర్ఘ కాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. దీని నిర్మాణానికి సుమారు 42 ఏళ్ల క్రిందట ఆలోచన మొదలు కాగా 20 ఏళ్ల క్రిందట నిధుల ఆమోదంతో పనులు కొనసాగుతూ వస్తున్నాయి. ఎస్ఎల్బిసి సొరంగం ప్రాజెక్టు పనులను 2005 ఆగస్టులో 2813 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. దీంతో 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగం మార్గం నిర్మించడం కీలకమైంది. టన్నల్ బోరింగ్ మెషిన్తో ఈ నిర్మాణ పనులు చేపట్టారు. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ఈ ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. ఇక ఈ టన్నెల్స్ పొడవు ఎంతంటే శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం 9.23 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 34.37 కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి 2 వైపుల నుంచి అంటే ఇన్లెట్, అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్స్ నిర్మించాల్సి ఉంది.
ఇక మరో సొరంగం 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండలం తేల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లి పాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్స్ నిర్మించాల్సి ఉంది. ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది ప్రణాళిక. దీని ద్వారా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ పనులు నిజానికి 2010 నాటికే పూర్తి కావాల్సి ఉండగా అవి కొనసాగుతూ వస్తున్నాయి. సాధారణంగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో నీటిని తరలించేందుకు కాలువలు తవ్వుతారు. కానీ ఎస్ఎల్బీసీ విషయంలో సొరంగం ఎందుకు తవ్వుతున్నట్లు అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అనుమతులు లభించే పరిస్థితి లేదని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది. నిజానికి ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చింది కాదు. ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్కు దాదాపు 4 దశాబ్దాల క్రిందటే బీజం పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనానికి 1978లో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు. ఆ కమిటీ సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలని తొలిసారిగా సూచన చేసింది. 1980లో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు కేటాయించింది. 1983వ సంవత్సరం మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ, కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు. ఈ విధంగా శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగానికి సంబంధించి ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి. కొత్తగా మరోసారి నిర్ణయాలు తీసుకోవడం, శంకుస్థాపన చేయడం, నిధులు కేటాయించడం ఒక తంతుగా మారిపోయింది. కానీ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఇదే ఆలస్యాన్ని గుర్తించిన ప్రభుత్వం మరో ఆలోచన చేసింది. ప్రత్యామ్నాయ చర్యల గురించి ఆలోచించింది. 1995లో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతోందని భావించిన నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యామ్నాయంగా నల్లగొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి పనులు చేపట్టారు. దీనికే ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టారు. పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు, అదేవిధంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు. కానీ ఇది ఏర్పాటు మాత్రం శాశ్వతమైంది కాదు. సొరంగం పూర్తి చేయడంలో జాప్యం కారణంగా మాత్రమే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడమే అంతిమ పరిష్కారం. దీనికి తగ్గట్టుగానే 2005లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ జాప్యం మాత్రం ఎప్పట్లాగానే కొనసాగుతోంది. 2010 వరకు పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ పనుల విషయంలో ఇప్పటి వరకు 6 సార్లు గడువు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 2026 జూన్లోపు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ధారించారు. అయితే ఇన్లెట్ వైపు టన్నెల్ నుంచి పెద్ద ఎత్తున ఊట వస్తూ ఉండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. డీవాటరింగ్, సిల్టింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టులో ఊటను నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న పనిగా నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుంది. ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయడం ఒక రకంగా అధికారులకు సవాలే. పెచ్చులూడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంట్ పూత పూస్తూ పనులు చేస్తూ ఉంటారు. అంతేకాదు ప్రాజెక్టుకు అవసరమైన టన్నల్ బోరింగ్ మిషన్ పలుమార్లు పాడైనట్లుగా చెప్పింది నిర్మాణ సంస్థ. మరోవైపు నిధుల సమస్య కూడా ఉంది. విద్యుత్ బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరగలేదు. అటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వం ఇద్దరి వద్ద నిధుల సమస్యతో పనులపై తీవ్ర ప్రభావం పడుతూ వస్తుంది. అలాగే షియర్ ట్రీట్మెంట్ కోసం 1.5 ఏడాది పాటు పనులు ఆగిపోయాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 2,647 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయితే గత 10 ఏళ్లలో 500 కోట్ల రూపాయల నిధులు మాత్రమే కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా 2019, 20, 21లో చూస్తే 3 ఏళ్లలో కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు నిర్వహణకు కూడా సరిపోయే పరిస్థితి రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ అంచనా మరోసారి కూడా పెంచింది. 2017లో 3,152 కోట్ల రూపాయలకు అంచనా వ్యయం పెరగ్గా దాన్ని 4,637 కోట్ల రూపాయలకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీటిపారుదల శాఖ ఇంజనీర్ చీఫ్ అనిల్ కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఓ
కమిటీని కూడా వేసింది. తిరిగి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలంటే ఊట నివారణ, బోరింగ్ మెషిన్, బేరింగులు ఏర్పాటు చేయాల్సి ఉందని కమిటీ భావించింది. ఇందుకు ముందస్తుగా 50 కోట్ల రూపాయలను నిర్మాణ సంస్థకు కేటాయించేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు గత ఏడాది ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అదేవిధంగా 2024-25 బడ్జెట్లో 800 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల శాఖ కేటాయించడంతో పనులు మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేలా నిర్ణయం తీసుకున్నారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కావాలంటే ఆ జిల్లా నుంచి నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎక్కువగా బాధ్యత ఉంటుంది. అది గమనించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 ఏళ్లలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని గత ఏడాది జూలైలో ప్రకటించారు. ప్రస్తుతం నెలకు 300 మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వాలనేది నిర్మాణ సంస్థ ప్రణాళిక. దానికి తగ్గట్టుగా 2-2.5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక ఏళ్ల తరబడిగా టన్నెల్ పనులు జరుగుతూ ఉండటంతో సమస్యలు పెరుగుతూ వచ్చాయని నీటిపారుదల రంగ నిపుణులు చెప్తా ఉన్నారు. ప్రాజెక్టుకు సమీపంలో టన్నెల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయి. సొరంగం నిర్మాణ మార్గంలో భూమి లూజ్గా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి. సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. టన్నెల్ మెషిన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక రక్షణ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుందని నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు. కానీ ఎస్ఎల్బీసీ విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీలు లేకుండా ఉంది. చాలా ఏళ్లుగా పనులు నడుస్తున్నందున కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి. ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తుతుంది. బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తూ ఉండాలి. తాజాగా ఇంతటి పెద్ద ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రతిష్టంభన కొనసాగుతున్నది. సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొనడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ మందగించింది. 11 కిలోమీటర్లు దాటి లోపలికి వెళ్లడం గగనంగా మారింది. కన్వేయర్ బెల్ట్ సహాయంతో వెళ్లే పరిస్థితి ఉండడం, ఆక్సిజన్ పంపించే ట్యూబ్ కూడా ధ్వంసం అవడం, నీరు, బురద, బోరింగ్ మిషన్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం కుప్పకూలడంతో వాటిని బయటకు తీసుకురావాలని, ఆ తర్వాతే లోపలికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుందని ఒక నిర్ధారణకు వచ్చారు. ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈ విషయాలను వెల్లడించారు. లోపల ప్రమాదం జరిగిన తీరును, ఏ విధంగా రెస్క్యూ చేయాలో ఓ బ్లూ ప్రింట్ను తయారు చేశారు. దానిని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించే బృందాలకు ఇచ్చారు. లోపలికి వెళ్లేందుకు దీన్ని వినియోగించుకుంటారు. మరోవైపు ముందుగా సొరంగం లోపల విద్యుత్ పునరుద్ధరించడం కోసం తగిన సామాగ్రిని పంపిస్తున్నారు. అలాగే ఆక్సిజన్ అందించే వీట్యూట్ను పునరుద్ధరించే చర్యలు కూడా చేపట్టి లోపలికి వెళ్లాల్సి ఉంది. దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన తీరుపై రెస్క్యూ బృందాలు ఒక నిర్ధారణకు వచ్చాయి. టీబీఎన్ మిషన్ సమీపంలో 40 మీటర్ల వెడల్పులో కుప్పకూలిన పైకప్పు దగ్గర 8 మంది చిక్కుకొని ఉంటారని నిర్ధారణకు వచ్చారు. అక్కడికి ఎలా వెళ్ళాలి? అక్కడున్న ప్రతికూల పరిస్థితులపై పూర్తి నిర్ధారణకు వచ్చారు. కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి వెళ్లాలంటే సుమారు 100 మీటర్లు అడ్డంకిగా మారింది. దీన్ని పూర్తిగా తొలగిస్తేనే అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే కనీసం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చారు. కాగా రెస్క్యూ ఆపరేషన్లో 30 మందిని డిప్లాయ్ చేశారు. టీంల వారీగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్ద పరిస్థితిని అంచనా వేయడానికి 34 మందితో కూడిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ల ప్రత్యేక బృందం సొరంగంలోకి వెళ్ళింది. తక్షణ సహాయక చర్యలకు పరిస్థితులు అనుకూలంగా లేనట్లు అంచనా వేసింది. పైకప్పు కూలిన చోట 70% బురద, 30% నీళ్లు ఉండటంతో అక్కడ అడుగు వేయటానికి వీలు లేకుండా ఉందని నిర్ధారించారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయక చర్యలకు సవాల్గా మారినట్లు తెలుస్తోంది. నీటి కన్నా బురద శాతం ఎక్కువగా ఉండి అందులో చేతులు, కాళ్లను కూడా కదిలించలేరని నిపుణులు చెప్తున్నారు. ఎన్జీఆర్ఐ, జీఎస్ఐల సహాయంతో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. సొరంగం చివరిలో పైకప్పు నుంచి మడ్డి పడుతూ ఉండటం, దిగువన 15 అడుగుల స్థాయిలో ఊబిలాంటి బురద ఉండటం, చిమ్మ చీకటి, గాలి లేకపోవడంతో ఎలాంటి సహాయ చర్యలు చేపట్టడానికి వీలు పడటం లేదంటున్నారు.
వివిధ సంస్థలు సమకూర్చిన అధునాతన కెమెరాలు పరికరాలు కూడా విఫలమవుతున్నాయి. డ్రోన్ కూడా ఈ ప్రాంతాన్ని చేరుకోవడం లేదు. దీనికి తోడు టన్నెల్లో 13వ కిలోమీటర్ దాటిన తర్వాత బురద నీళ్లలో నడిచి వెళ్లాల్సి ఉండటంతో రక్షణ బృందాలు ఇబ్బంది పడుతున్నాయి. అత్యంత కష్టంగా నడిచి వెళ్లినా ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేక అవస్థలు పడుతున్నట్లు చెప్తున్నారు. సొరంగంలో 3 కిలోమీటర్ల వరకు BSNL సిగ్నల్ వస్తున్నాయి. కొంత దూరం వరకు ఇంట్రాకామ్, మరికొంత దూరం వరకు నిర్మాణ సంస్థకు చెందిన వైఫై పనిచేస్తున్నాయి. ఇక 13.85 కిలోమీటర్ల సొరంగాన్ని ABCDలుగా విడగొట్టారు. సొరంగంలోకి ప్రవేశించే చోటు నుంచి 12 కిలోమీటర్ల వరకు ఏ భాగంగా గుర్తించారు. ఇక్కడికి లోకో రైల్ వెళ్ళగలిగే పరిస్థితులున్నాయి. ప్రవేశం నుంచి 10.7 కిలోమీటర్ల వరకు నీళ్లు లేవు. అక్కడి నుంచి 11.30 కిలోమీటర్ల వరకు 1.5 అడుగుల ఎత్తున నీళ్లున్నాయి. B భాగం 1.50 కిలోమీటర్ల పొడవుంది. ఈ ప్రాంతంలో లోకో రైల్ పట్టాలపై 2.5 అడుగుల వరకు నీళ్లున్నాయి. దీంతో భారీ పరికరాలను తీసుకెళ్లలేక ఉన్నారు. సి భాగం పొడవు 310 మీటర్లు. ఇక్కడ బురద, నిర్మాణ వ్యర్థాలు, సామాగ్రి ఉన్నాయి. ఇక్కడే 100 మీటర్ల పొడవుతో టన్నెల్ బోరింగ్ మెషిన్ కూలిపోయి ఉంది. ఇక్కడి చివరి వరకు రక్షక దళాలు సభ్యులు చేరుకోగలిగారు. సొరంగం చివరిలో 40 మీటర్లు TBM అవతలి వైపున్న ప్రాంతాన్ని D భాగంగా గుర్తించారు. ఈ కొనలోనే కట్టర్ ఉంది. ఈ TBM వెనుక భాగానికి ర్యాట్ హోల్ మైనర్స్, NDRF సిబ్బంది చేరుకున్నారు. ఇక్కడ యంత్రం కుంగిపోగా సొరంగం ఇంకా ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది. తమకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తే చివరి వరకు చేరుకుంటామని వారు చెప్తున్నట్లుగా నల్లగొండ CE అజయ్ కుమార్ వెల్లడించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఆపరేషన్ మార్కోస్ చేపడుతున్నారు. ఇందుకోసం నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయ చర్యలకు దిగే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగనుంది. దీని సభ్యులనే మార్కోస్గా పిలుస్తారు. మార్కోస్తో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం పంచుకోనుంది. ఈ మేరకు BRO లెఫ్టినెంట్ కల్నర్ హలిపాల్ సింగ్ తన బృంద సభ్యులతో ఇక్కడికి రానున్నారు. సరిగ్గా 13.85 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగం చివరి భాగంలో పైకప్పు కూలింది. అక్కడే 140 మీటర్ల పొడవున్న టన్నెల్ బోర్ మిషన్, కట్టర్ యంత్రాలు బురదలో కూరుకుపోయాయి. అందులోనే 8 మంది గల్లంతయ్యారని భావిస్తున్నారు. సొరంగంలో బురదను, నిర్మాణ వ్యర్థాలను దాటి TBM యంత్రం కూలిన ప్రాంతానికి చేరుకోవడం ఒక ఎత్తు అయితే చివరి భాగంలో 100 మీటర్ల మధ్య బురదలో అన్వేషించడం మరొక ఎత్తు. అందుకే ఎలాగైనా ఆ ప్రాంతంలో ప్రత్యేక బృందంతో అన్వేషించాలనే నిర్ణయానికి వచ్చారు. సైన్యం, NDRF, SDRF, సింగరేణి, హైవేస్, NGRI, GSI, ర్యాట్ మైనింగ్ బృందం, నవ్యుగ, మేఘ, L&T, IIT మద్రాస్ తదితర బృందాలు సహాయక చర్యలు చేపట్టిన గల్లంతైన వారి ఆచూకీ తేలలేదు. సైన్యం TBM మధ్య వరకు వెళ్ళగలిగిన అక్కడ సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. బురద, నీరు, నిర్మాణ సామాగ్రిని తొలగిస్తే తప్ప కార్మికుల ఆచూకీ గుర్తించడం కష్టమన్న అభిప్రాయానికి వచ్చారు. ఎండోబోట్, ఫోబ్ వంటి ప్రత్యేక కెమెరాలు, స్కానింగ్ పరికరాలు పంపినప్పటికీ ప్రయోజనం చేకూరలేదు. దాంతో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఛేదించగలిగేది ఒక్క మార్కోస్ మాత్రమేనని తేల్చేశారు. కార్గిల్తో పాటు కశ్మీర్ తదితర ప్రాంతాల్లో సంక్లిష్టతలను తట్టుకొని ఫలితాలను సాధించిన చరిత్ర ఆ సంస్థకుంది. BROకు సైతం గుట్టలు, పర్వత ప్రాంతాల్లో సొరంగాల నిర్మాణం, నిర్వహణ రికార్డు ఉంది. దీంతో మార్కోస్ BROలతో కలిపి 10 మంది నిపుణులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ మార్కోస్ ఎలాంటి ఫలితం తీసుకొస్తారో చూడాలి. ఇది ఇవాల్టి డీప్. మరో కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.